వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మేము ఫైనల్గా పెద్ద తిరుపతి వెళ్ళిపోయామండి. నా కోరిక అనమాట. ఒక 5 to 3 years నుంచి పెద్ద తిరుపతి వెళ్ళాలి వెళ్ళాలి అని ఎంత అనుకున్నా వెళ్ళలేకపోయాను. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. మనీ సెట్ అవుతాయి, డేట్స్ సెట్ అవ్వక అలాగా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఆటంకం అంటే లాస్ట్ ఇయరే వెళ్ళిపోవాల్సింది, కాకపోతే నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏదైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి అన్నీ బుక్ చేసుకొని వెళ్ళాము. అక్కడ రూమ్ కూడా మాకు చాలా ఈజీగా దొరికిందండి. నేను వర్క్ చేసే సారు మేము పాపతో వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళకి కేటాయించిన డొనేషన్స్ రూమ్స్ అవి ఉంటాయి కదా, అవి మాకు బుక్ చేశారండి. సో మేము వాటిల్లో చాలా ఫ్రీగా వెళ్ళొచ్చేసామండి. బస్సులో వెళ్ళొచ్చాము, ఎందుకంటే పాపతో ట్రైన్లో అంటే నాకు కొంచెం భయం అనమాట. అందుకని చెప్పేసి బస్సులో బస్ టికెట్స్ బుక్ చేసుకొని సార్ మాకు రూమ్ బుక్ చేయడం వల్ల చాలా పీస్ఫుల్గా వెళ్ళొచ్చేసాము. అండ్ మేము శుభదన్లో వెళ్ళామండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను పెట్టడానికి కారణం కూడా శుభదన్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కొంతమంది తెలుసుకుంటారని చెప్పేసి చేస్తున్నానండి. అందరూ శుభదన్లో వెళ్తే 2 hours దర్శనం అయిపోతుంది, 3 hours దర్శనం అయిపోతుంది, పాప కదా అంత నీట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము కూడా ముందుగా టికెట్స్ ఏం బుక్ చేసుకోకుండా శుభదన్లో వెళ్దామని చెప్పేసి డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళామండి. చూపించాను కదా, అదేనండి శుభదం వే. చూపిస్తున్న దే ఎంట్రీ అండి శుభదానికి. అక్కడ పోలీసులు, గార్డ్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి జస్ట్ పాప బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే లోపలికి పంపించేస్తున్నారు. లోపల ఇంకో చెకింగ్ ఉంది. అక్కడ పాప బర్త్ సర్టిఫికేట్ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఆధార్ కార్డు ఒరిజినల్ చూపిస్తే వాళ్ళు ఎంట్రీ చేసుకొని ఎంతమంది అని పంపిస్తున్నారని చెప్పేసి టికెట్ మీద రాసిస్తున్నారు. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అందరూ చెప్పినట్టు 2 hours కాదు, కానీ మేము వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ మాకు ఒక 3.5 hours 4 hours పట్టిందండి. టైం గురించి కూడా కాదు, నేను చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే, మీ అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది ఏంటంటే, శుభదన్లో వెళ్ళాలి అని అనుకుంటే గనక కొండపైన రష్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. నాలాగా ఎప్పుడు ఖాళీ దొరికింది కదా అని చెప్పేసి వెళ్ళకండి. రష్తో పిల్లలతో చాలా ఇబ్బంది పడతాము, అది చెప్దామని చెప్పేసి మెయిన్ ఈ వీడియో పెడుతున్నానండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, శుభదన్లో వెళ్ళాము, అక్కడ వరకు వెళ్ళాము, లోపల వరకు బాగా వెళ్ళిపోయాము, ఓకే అక్కడ వరకు ఓకే. బట్ ఏం జరిగిందంటే, మనం వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా నార్మల్ లైన్స్లో వెళ్ళినప్పుడు, ఇంకా 2 gates ఉన్నాయి అని అనగా శుభదం లైను, 300 రూపీస్ లైను, నార్మల్ లైను, ఈ మొత్తం మెర్జ్ చేస్తారండి. సో మెర్జ్ చేయడం వల్ల పాపతో ఎంత ఇబ్బంది పడ్డానంటే, యాక్చువల్లీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది. సో దానివల్ల అండ్ పాప బాగా నలిగిపోయి బాగా ఇబ్బంది పడ్డామండి. లోపల ఉన్నది 3 hours అయినా సరే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. పిల్లలతో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. కొండపైన రష్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి శుభదన్లో వెళ్ళాలనుకుంటే. లేదంటే ఎలాగో అక్కడ వరకు వెళ్తున్నాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం కదా అని అనుకుంటే వాళ్ళు చక్కగా టికెట్స్ అవి బుక్ చేసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం రష్ ఉన్నప్పుడు కూడా 300 టికెట్స్ కూడా అవాయిడ్ చేయండి. వీటిల్ని కూడా మెచ్చేసేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఇంటెన్షన్తోనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ నేను అంత కష్టపడిన పిల్లతో అంత నలిగిపోయినా సరే నాకు దర్శనం అనేది జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఆ తోపులాట్లో వెళ్ళిపోయినా సరే దేవుడు లోపలుంటే నేను 4 గుమ్మాలు బయట నుంచొని చూశానండి. అంత బాగా జరిగింది, చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. నాకు చాలా ఇప్పటికీ కళ్ళు మూసినా సరే ఆ దేవుడే, ఆ రూపం అలా కనిపిస్తుంది. బట్ ఈ వీడియో పెట్టింది మాత్రం శుభదన్లో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, పిల్లలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మాత్రమే పెట్టానండి. ఇక్కడి నుంచి మేము కొండపైన కొండ కింద ఉన్న గుడులు కూడా తిరిగాము. వాటి వీడియోస్ కూడా షార్ట్స్లో కానీ లేదా మొత్తం కలిపి ఒక వీడియో కానీ చేస్తాను. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇబ్బంది ఉంది. అంటే నాలాగా వీడియోస్ చూసి న్యూస్లో చూసి ఓకే అని చెప్పేసి ధీమాతో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నానండి. అన్నీ కూర్చుకొని అన్నీ తెలిసిన వాళ్ళు వెళ్తే సూపర్. అందుకని చెప్పేసి నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని చేసి ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.